సాయిబాబు కూడా ఇది రికార్డ్ చేసుకొని ఇప్పుడు ఇది ఫాలో చేయబెట్టు. సరే మేము ప్రెస్ మీట్ పెట్టి సినిమా గురించి మేము చెప్తే ఏమవుతుంది, మీరు చెప్పండి ఎలా ఉంది సినిమా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొన్నటి నుంచి ఒక తెలియని లాస్ట్ ఆల్మోస్ట్ 15 రోజుల నుంచి ఎవరికి నిద్రలేదు. టీంలో అందరూ అలా పనులు చేశారు. నాకేమో ప్రమోషన్స్ అటు ఇటు తిరిగి వేరే సిటీస్ అన్ని తిరిగి నాకు నిద్రలేదు, ఇక్కడేమో పనిచేస్తూ వీళ్ళకి నిద్రలేదు. బట్ ఈ 3 రోజులు అప్పుడు ఏంటంటే చాలా స్ట్రెస్ తో నిద్రలేదు, ఈ 3 రోజుల నుంచి ఎక్సైట్మెంట్ తో నిద్రలేదు. ఒక తెలియకుండా ఒక గంట సేపు కొడుకుందామని వెళ్తే అరగంటకే లభిస్తున్నాం. ఏమో 4 కంగ్రాచులేషన్ మెసేజెస్ వచ్చుంటే రిప్లై చేయాలి అని మైండ్లో నిద్రలో కూడా అనిపిస్తుంది. ఎవరో మెసేజ్ చేస్తుంటారు రిప్లై చేయాలి అని చెప్పి. తెలియకుండా ఆ ఎక్సైట్మెంట్ ఆ ఎడ్రిలిన్ కంటిన్యూస్ గా రన్ అవుతుంది రిలీజ్ రోజు నుంచి. సో సినిమా మీ సినిమా తీసామో తెలుసు, మీరు అందరూ ఆదరిస్తారని కూడా తెలుసు. కానీ ఆ థియేటర్లో మీ అందరి మధ్యలో కూర్చొని మీ ఎనర్జీ చూసినప్పుడు మేము ఇంకా తక్కువ అంచనా వేసామే అనిపించింది. మీరు చూపించిన చూపించిన రెస్పాన్స్ కానీ ఇంకొకసారి అన్ని కొన్ని వందల సార్లు చెప్పుకుంటాను ఈ మాట, కానీ ఇంకొకసారి తెలుగు సినిమా బాగున్నప్పుడు తెలుగు సినిమా ఆడియన్స్ దాన్ని తల మీద పెట్టుకుంటారు అని మళ్ళీ తెలియజేసినందుకు మీ థ్యాంక్ యూ సో మచ్. చాలా నెలల నుంచి వింటున్నాము, వస్తారా కలెక్షన్స్ వస్తాయా, సినిమాలు తగ్గిపోతుంది అది ఇది అని చెప్పి. ఈ రోజేమో పెద్ద ఏమంటారు ఏదో డిప్రెషన్ ఉంది సముద్రంలో, మొత్తం ఇట్స్ రెయిన్స్ అంటారు. మరి ఇంత వర్షాల్లో కూడా ఈ రోజు అన్ని చోట్ల అన్ని షోలు హౌస్ఫుల్ అవుతుందంటే ఐ థింక్ వీ హ్యావ్ ద గ్రేటెస్ట్ ఆడియన్స్ ఇన్ ద వరల్డ్. నేను పొద్దున్న నిద్ర చేసేటప్పటికి ఏంటి మొగ్గులు ఏంటి ఇదంతా ఏంటి అనుకుని ఒక చిన్న భయంతో వచ్చి ఇలా కాదు దిగిన వెంటనే ఫస్ట్ విన్న న్యూస్ అద్దరిపోతున్నాయి సార్ ఇక్కడ ఏ సెంటర్లో చూసిన అన్ని హౌస్ఫుల్స్ అని చెప్పారు వెంకట మేనేజర్. ఆయన ఎంత సంతోషంగా అనిపిస్తుంది అంటే నిజంగా మిమ్మల్ని కొట్టే ఆడియన్స్ లేరు. థ్యాంక్ యూ సో మచ్. తెలుసుకొని ఇలా స్పెషల్గా మా టీం తరఫు నుంచి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చి కలిసాం. ఈ రోజు మా సరిపద శనివారం గురించి చెప్తున్నా. ఇందాక సైడ్మల్ గారు చెప్పారు కదా, ఆయన మాటల్లో ఆయన డైలాగ్ స్టైల్లో చెప్పాలంటే ఐ థింక్ థర్స్డే ఫ్రైడే అయినాయి అంతే. సాటర్డే ఈ రోజు స్టార్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు దాకా 2 కల్లా చూశారు, 3వ కల్లా ఈ రోజు స్టార్ట్ అవుతుంది. అండ్ దిస్ విల్ గో ఫర్ అ లాంగ్ టైం. సరిపోదా శనివారం ఈజ్ నాట్ యువర్ వీకెండ్ ఫిల్మ్. సరిపోదా శనివారం ఈజ్ హియర్ ఫర్ అ లాంగ్ హాల్ అండ్ లాంగ్ రన్ పడుతుంది. సో ఎక్కడైనా సరే హెవీ రైన్స్ ఉండి ఈ వీకెండ్ లో చూడలేకపోతే ఏం భయపడకండి, సినిమా మీ చుట్టే ఉంటుంది, మీ దగ్గరలోనే ఉంటుంది. ఎప్పుడు కుదిరితే ఎప్పుడు చూడండి. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ స్పెషల్ ఎక్స్పీరియన్స్. సో నా టీం అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి కుమార్ గారు కానీ శివరాజు గారు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు సినిమాలో, ఒక సోల్ని హ్యాండ్ చేశారు. అండ్ ఆఫ్ ద యంగ్స్టర్స్ కి బాయ్స్ కి ఎస్పెషల్లీ ప్రియాంక బ్యాలెన్స్ చేసేసింది. అండ్ ఎక్కడ చూసినా సరే ఎస్జే సూర్య గారికి ద వే దే ఆర్ రియలీ ఎంజాయింగ్ ద పర్ఫార్మెన్స్. నేను మీ అందరికంటే ముందు ఆయన పర్ఫార్మెన్స్ ని ఎంజాయ్ చేసిన ఆడియన్స్ సెట్ లో నేను మీరందరూ ఎలా అయితే నవ్వుకుంటూ విజిల్స్ వేస్తూ చూస్తారో నేను అంతే ఎక్సైటెడ్ ఆయన ముందుంటే ఆయన పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేశాను. సో ఆయనకి ఒక బిగ్ థ్యాంక్స్. సో మా వీడియో గురించి ఏం చెప్పాలి, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. అంటే సుందరానికి తర్వాత ఎక్కడో మనసులో ఒక ఫీలింగ్ ఉండిపోతుంది, ఆ లెక్క బ్యాలెన్స్ చేయాలి. ఎందుకంటే గొప్ప సినిమా తీసాం, మా అందరికీ చదివింది క్యాప్ మా అందరి పేర్లలో, కానీ దానికి ఆర్ట్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు, టైం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, దానికి రావాల్సినంత బాక్స్ ఆఫీస్ సక్సెస్ రావడానికి చిన్న భయం ఉండిపోయింది. అది కాస్త దీంతో బ్యాలెన్స్ అయిపోయింది హ్యాపీగా. నాకు తెలియని ఒక ఐ ఫీల్ లైటర్. దానికి కారణం మీరందరూ ఈ సినిమాను చూపించిన ప్రేమ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దానే గారు సెకండ్ ఫిలిం, ఫస్ట్ నిన్ను కోరి ఎంత స్పెషల్ మీ అందరికి తెలుసు. ఇప్పుడు సరిపోయే సినిమా. ఐ థింక్ నెక్స్ట్ టైం మనం టెస్ట్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్పెక్టేషన్ ఇది లిటిల్ హైయర్ దిస్ టైం. అలాంటి సెటప్ చేద్దాం అండ్ డెఫినెట్ గా మళ్ళీ గట్టిగా కొట్టాలి ఇలాగే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. జేక్స్ విజయ్కి ఎక్కడికి వెళ్ళినా సరే నేను అసలు ఈ రోజు దాకా నాకు వచ్చిన మెసేజెస్ లో కానీ నాకు వచ్చిన సోషల్ మీడియా ట్వీట్స్ లో కానీ ఎక్కడ జేక్స్ ని మర్చిపోయిన ఆడియన్సే లేదు. దాన్ని మెన్షన్ చేయకుండా ఉన్న ఒక ట్వీట్ కానీ ఒక మెసేజ్ కానీ లేదు. ఐ థింక్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక సినిమాని ఎంత ప్రాణం పెట్టాడడానికి ఇట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటా. అండ్ మురళీ గారు కెమెరా వర్క్ చూసి చాలా మంది ఎప్పుడో ఒక రివ్యూలో కూడా చూశాను,
ఎంత బాగుందంటే కెమెరా వరకు హీరో హీరోయిన్ స్టార్ట్ చేస్తే బాగుంది అనిపించింది అంటే ఎవరికో. సో అలాంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేసిన మురళి గారు ఎంతో కష్టపడ్డారు. దిస్ ఇస్ నాట్ ఈజీ ఫిల్మ్ టు షూట్, బట్ హీ పుట్ ఇన్ హిస్ హార్డ్ వర్క్, పుట్ ఇన్ హిస్ 100%. థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు. అండ్ మా ఎడిటర్ గారు కార్తిక్ గారు, ఆయన కష్టాలైతే ఇప్పుడు చెప్పలేము అసలు. మా వివేక్ ఏమంటారు, ఒక 4 రోజుల పాటు ఒక రూమ్ లో పెట్టి పారేసి తలుపులు వేసుకొని మరీ పనిచేసుకున్నారు. సో ఆయనకి కూడా ఒక బిగ్ స్పెషల్ థ్యాంక్ యూ. అండ్ మా డైరెక్టర్ కి సోకుల్ పాలకి సెట్ అంత బ్యూటిఫుల్ గా వేసినందుకు అందరికీ, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి అందరికీ మళ్ళీ ఒకసారి ఐ నో వి సెడ్ ఆల్ దిస్ ఇన్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్, బట్ ఈ రోజు ఈ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళందరికీ కష్టపడిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకపోతే ఈ ఫుల్ సర్కిల్ కంప్లీట్ అవ్వదు. అండ్ సెప్టెంబర్ 5th కి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ గ్రాండ్ సెలబ్రేషన్స్ ఈవెంట్ టు సెలబ్రేట్ సరిపోదా శనివారం. మీ అందరూ వస్తారుగా? థ్యాంక్ యూ సో మచ్ అగైన్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సరిపోదా శనివారం? సరిపోదు. ఈ శనివారంతో సరిపోదు. నెక్స్ట్ శనివారం అలా వెళ్తూనే ఉంటుంది. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ తో, మీ అందరి సపోర్ట్ తో ఐ థింక్ వీ హ్యావ్ అ వెరీ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ ఇన్ అవర్ హ్యాండ్స్. థ్యాంక్ యూ.